ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రాజెక్టులతో పాటు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రజలెవరూ బయటకు రావద్దని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ఫాల్స్ ప్రాజెక్టుల దగ్గర పోలీసులు ఆంక్షలు సైతం కొనసాగుతాయంటున్న కలెక్టర్, ఎస్పీలతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల ప్రభుత్వ అలర్ట్తో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వయంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నారు రాజేష్ శేషా గారు. సార్, ఎట్లా ఉంది పరిస్థితి? ఇన్ఫ్లో ప్రాజెక్టులకు సంబంధించి కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షం ఉంది. సో ఎట్లా ఉన్నది? సో అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సాత్నార్ ప్రాజెక్టులో నేను ఎస్పీ గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆల్ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్. మనం ఇప్పుడు పైన ఏవైతే ఇన్ఫ్లోస్ ఉన్నాయో వాటికి మానిటర్ చేస్తున్నాము. క్యాచ్మెంట్ ఏరియా సాత్నార్ రిజర్వ్ ఫారెస్ట్, ఇందర్వెల్లి రిజర్వ్ ఫారెస్ట్, గాదిగూడ రిజర్వ్ ఫారెస్ట్కి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2000 క్యూసెక్స్ ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్లు బికాజ్ నెక్స్ట్ 3 డేస్కి అది హెవీ నుంచి హెవీ రెయిన్ఫాల్ కూడా ఫోర్కాస్ట్ ఉంది. సో మన 3 ఏవైతే క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రెయిన్ఫాల్ మనం మానిటర్ చేస్తున్నాము. అక్కడ కూడా మనం ఒక ఇంటర్నల్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో అక్కడ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో సమాచారం తీసుకొని డిస్ట్రిక్ట్లో ఒక ఫ్లడ్ మానిటరింగ్ గ్రూప్ కూడా ఉంది. సో వీఆర్ క్యాల్కులేటింగ్ మనకి ఎంత ఇన్ఫ్లోస్ ఉంటాయి, దాని ప్రకారం కుషన్ ఎంత మెయింటైన్ చేయాలి అండ్ ఎంత అడ్వాన్స్గా గేట్స్ ఆపరేట్ చేయాలి, అది అంతా మానిటర్ చేసుకుంటూ మనం టైమ్లీ నిన్న గేట్ ఆపరేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా ఇప్పుడు ఇన్ఫ్లోస్ పెరిగితే ఇప్పుడు మనం ఓన్లీ 1 గేట్ ఆపరేట్ చేయడం జరిగింది. అవసరమైతే వీ కెన్ ఆపరేట్ అనదర్ గేట్స్ ఆల్సో. 45,000 వరకు మనం ఇది వదిలేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సిచ్యువేషన్ ఇప్పుడు కామ్గానే ఉంది. మన జిల్లాలో 21 మండలాల్లో 8 మండలాల్లో కొంత నిన్న నైట్ నుంచి పొద్దున వరకు హెవీ రెయిన్స్ అయినాయి. మిగతా మండలాల్లో మోడరేట్ రెయిన్ ఉంది. పొద్దున నుంచి ఇప్పటి వరకు చూస్తే మోడరేట్ రెయిన్ఫాల్ ఆల్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అధికారులతో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. కొంత లో లెవెల్ వంతెనలు కావచ్చు, మిగతా వీటన్నిటిపైన కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు సంబంధించి వాటన్నిటిని కూడా కొంత క్లోజ్ చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ప్రాజెక్టులు మిగతా వాటిపైన కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో జిల్లా ఎస్పీ ఉన్నారు అఖిల్ మహాజన్. సార్, ఈ టూరిస్ట్ ప్లేసెస్ మెయిన్గా ఈ ప్రాజెక్టుల ప్రాంతంలో చాలామంది ఉన్నారు. సో సీసీ కెమెరాలు ఉన్నాయి, అక్కడక్కడ పోలీస్ పికెటింగ్ కూడా జరుగుతుంది. ఇంకేమన్నా సూచనలు ఇస్తారా? అంటే మన సైడ్ నుండి సూచన ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్ రెయిన్ఫాల్ చాలా హెవీగా ఎక్స్పెక్టెడ్ ఉంది. మీ ఇంట్లో ఉండండి అందరు ప్రజలు. ఎవరెవరికి పని ఉంటే మీరు అప్పుడు 100% రావాలి. బట్ పని లేకుండా అనవసరంగా నీళ్ళు చూడడానికి మీరు రాకండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కొన్ని మన ఏరియాలో, అది మనం పోలీస్ పికెట్ పెట్టి అది బంద్ చేయడం జరిగింది. మన దగ్గర ఒక ఇన్ఫ్లేటబుల్ బోట్ ఉంది, మోటార్ ఉంది, లైఫ్ బాయ్స్ ఉన్నాయి, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. అది కూడా మనం రెస్క్యూ కోసం మన దగ్గర ఏర్పాటు చేశాము. అది కూడా అవసరం పడితే అది కూడా వాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. పూర్తిగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళకుంటే మంచిది 2-3 రోజుల పాటు అని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఓవరాల్గా డీడీఆర్ బృందాలు కావచ్చు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉండి 3 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. పురాతన ఇళ్లలో ఉండొద్దు, వాగులు దాటొద్దు, ప్రాజెక్టులు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది అధికారులు స్ట్రిక్ట్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.